గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకు రావటం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసారు. ఆర్‌సీ కార్డ్‌ని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అయితే నేను మీకు ఆన్‌లైన్‌లో చూపిస్తాను. సో, లైక్ మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో మీకు లైవ్‌లో చూపిస్తూ ఉంటా కొన్ని స్క్రీన్ షాట్స్. సో, సేమ్ యాజ్ లైక్ ఈ వీడియోలో కూడా నేను చూపిస్తూ ఉంటాను. సో, ఇక్కడ బట్ కొన్ని కావాల్సిన నెసెసిటీస్ అయితే ఉన్నాయి. సో, మీ యొక్క వెహికల్ నంబర్, మీ యొక్క వెహికల్ చాసిస్ నంబర్ లాస్ట్ 5 డిజిట్స్ ఉండి, అదేవిధంగా మీ వెహికల్‌కి మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉండాలండి. ఈ యొక్క మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. సో, ఓటీపీ త్రూ మన యొక్క ఆర్‌సీ కార్డ్‌ని ఏదైతే ఉందో అది ఆర్‌సీ పర్టిక్యులర్స్ కాదు. సో, ఆర్‌సీ కార్డ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, ప్రొసీజర్ అయితే నేను మీకు లైవ్‌లో చూపిస్తాను. సో, బిఫోర్ దట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవి చాలామందికి డౌన్లోడ్ అవ్వట్లేదు. ఓకే, అసలు మెయిన్ రీజన్ అంటే మెయిన్ ఎర్రర్ ఏం ఫేస్ చేస్తున్నారంటే చాలామంది అంటే ఆల్రెడీ ఆర్‌సీ డౌన్లోడ్ చేశారు అనే ఒక ఎర్రర్ అయితే వస్తుంది. సో, దీనికి కానీ ఎలాంటి సొల్యూషన్ అయితే లేదు. సో, మీకు ఈ యొక్క ఆర్‌సీ కార్డ్ డౌన్లోడ్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక ట్రాన్సాక్షన్ అయితే చేసి ఉండాలి. లైక్ వెహికల్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయినా అయి ఉండాలి. లేదు అనుకుంటే ఎంటిటీస్ ఏదైనా ఉంటే వాటిని అప్డేట్ చేసుకుంటూ అయినా అయి ఉండాలి. ఓకే, ఇలా డీటెయిల్స్ మీరు ఏదో ఒక అంటే అడ్రస్ కానీ ఓకే లైక్ ఇంకా ఏదైనా అంటే బట్ అడ్రస్లో పిన్ కోడ్ కానీ జస్ట్ అడ్రస్లో చిన్న మాడిఫికేషన్ చేసుకోండి సరిపోతుంది. లేదు అనుకుంటే మొబైల్ నెంబర్ లింక్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకే, నేనైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేశాను, నంబర్ ఆఫ్ టైమ్స్ డౌన్లోడ్ చేశాను, నాకైతే కార్డ్ అయితే డౌన్లోడ్ అయ్యింది. ఓకే, సో రిగార్డింగ్ దట్ వీడియో స్క్రీన్ షాట్స్ కూడా నేను 1 by 1 అయితే మీకు నేను చూపిస్తాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. సో, మొట్టమొదటిగా మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ వచ్చేసి పరివాహన్ వెబ్సైట్. ఓకే, సో పరివాహన్ వెబ్సైట్ మనం చూసినట్లయితే సో దీంట్లో నంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ ఇప్పుడు కోలాటరల్గా ఒక వెబ్సైట్లోనే రిజిస్ట్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి, అంటే వెహికల్ రిలేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సర్వీసెస్లో వెహికల్ రిలేటెడ్ సర్వీసెస్ మనం చూస్ చేసుకుంటాం. సో, చూస్ చేసుకోగానే మనకి మన యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, స్టేట్ని సెలెక్ట్ చేస్తున్నాం చూడండి. ఓకే, సో మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోగానే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, మన యొక్క స్టేట్కి సంబంధించినటువంటి పేజ్. ఈ యొక్క పేజ్లో మనం 2 విధాలుగా ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. ఒకటి మీ యొక్క డిస్ట్రిక్ట్, మీ యొక్క ఆర్టీఓని సెలెక్ట్ చేసుకుని కూడా మీరు ఒక సర్వీసెస్ చేసుకోవచ్చు. లేదు కాదనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క వెహికల్ నెంబర్ను కూడా అక్కడ ఇచ్చేసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను ఇక్కడ నా వెహికల్ నెంబర్ ఇస్తున్నాను. సో, చూడండి. ఓకే, సో వెహికల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మనకు ఒక పాపప్ వచ్చింది, ఒక 24 రకాల సర్వీసెస్ చేసుకోవచ్చని. సో, అవన్నీ నాకు అనవసరం. జస్ట్ నేను అక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పాపప్ వచ్చిన దగ్గర ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నాకు వెహికల్ నెంబర్కి సంబంధించినటువంటి చాసిస్ నెంబర్ అడుగుతుంది. మొత్తం వెహికల్ రిలేటెడ్ అన్ని సర్వీసెస్ అయితే డిస్ప్లేని చూడండి. సో, దీంట్లో మనకు కావాల్సింది టాప్ కార్నర్లో చూడండి. సో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఓకే, స్టేటస్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఆ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క వెహికల్ నెంబర్ ఆల్రెడీ మనం ముందే ఇచ్చాం. ఆ వెహికల్ నెంబర్ ఉంటుంది, పక్కన ఒక కాలం ఖాళీగా ఉంటుంది, చాసిస్ నెంబర్ విత్ 5 డిజిట్స్. ఓకే, లాస్ట్ మీ యొక్క వెహికల్కి సంబంధించిన లాస్ట్ 5 డిజిట్స్ మీరు అక్కడ ఇచ్చినట్లయితే ఓకే మీ యొక్క రిజిస్టర్ అక్కడ ఒక అండర్టేకింగ్ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ క్లిక్ చేయగానే మీ యొక్క వెహికల్ రిలేటెడ్కి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ లింక్ ఏదైతే ఉందో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది, 4 డిజిట్స్ ఓటీపీ. ఆ ఓటీపీని మీరు వ్యాలిడేట్ చేసినట్లయితే మీ యొక్క ఆర్సీ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో, ప్రొసీజర్ ప్రకారం చూడండి. సో, ఇదే అండి. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, మనం ప్రింట్ ఇస్తుంటే వైట్ పేజ్ మాత్రమే వస్తుంది. సో, దీనికి కానీ నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు. బట్ మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేస్తే నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే డౌన్లోడ్ అవుతుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరందరూ ఫేస్ చేసే ఇష్యూ ఆర్సీ ఆల్రెడీ డౌన్లోడెడ్. సో, ఈ యొక్క ప్రాబ్లంకి అయితే నా దగ్గర అయితే సొల్యూషన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినదని నేను అనుకుంటున్నాను, అర్థమైందని కూడా నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ వీడియోను మ్యాక్సిమం అందరికి షేర్ చేయండి. కొత్త వెహికల్స్ కొన్న వాళ్ళు కానీ లేదా వెహికల్ సెకండ్ హ్యాండ్లో కొనుక్కునే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో వాళ్ళకి ఒక వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుంది. సో, పీవీసీ కార్డ్ నాకు ఖచ్చితంగా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ సెక్షన్లోనే మీకు నేను ఒక వాట్సాప్ లింక్ ఒకటి ఉంటుంది. సో, దాని త్రూ కూడా మీరు నన్ను అడగవచ్చు. ఏదైనా కావాలనుకుంటే నేను విత్ చిప్తోనే నేను రెడీ చేసి ఇస్తాను. బట్ కార్డ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే థర్మల్ ప్రింటర్లో మనం ప్రింట్ తీస్తాం. సో, ఇది ఇంకా చూసుకున్నట్లయితే మీరు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.